వికారాబాద్ జిల్లాలో భూములపై వాలిన భూతాలు రైతులను ఆగం చేస్తున్నాయి. హకీంపేట పారిశ్రామిక పార్కు నిర్వసితులనెత్తిన భారీ శటగోపం పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు అన్నదాతలకు పంచాల్సిన సొమ్ము మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏకంగా 120 కోట్ల రూపాయలు మాయం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్ జిల్లా హకీంపేట పారిశ్రామిక పార్కు అక్రమాల వెనుక బిగ్ షాడో ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఓ అదృశ్య శక్తి ఇదంతా నడిపిస్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నది. బిగ్ షాడో అవతారమెత్తిన ఓ కాంగ్రెస్ నేత వెనుక కోట్లకు పడగలెత్తిన ఆ అదృశ్య శక్తి హస్తమున్నదని పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చేపడుతున్న ఈ పార్కులో నిర్వాసితులకు జరిగిన అన్యాయాలు ఇలా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు ఈ కారిడార్లో భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కాకుండా మరో 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్య నేత నిర్ణయించారన్న విషయం గుప్పుమంటున్నది. ఈ మేరకు భూములు కోల్పోయిన సుమారు 1200 ఎకరాల కోసం పంపిన 120 కోట్ల రూపాయలు మాయం కావడం ఇప్పుడు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు తమకు కావలసిన రైతులను ఇంటికి పిలిపించి కొందరికి 3 లక్షల రూపాయలు, మరికొందరికి 5 లక్షల రూపాయల చొప్పున నామమాత్రంగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ నగదు అందని అత్యధిక రైతులు బిగ్ షాడోను నిలదీయటంతో ఈ భారీ డబ్బుల వ్యవహారం బయటపడినట్టు సమాచారం. నిర్వాసితులకు పరిహారంతో పాటు వెంచర్ అభివృద్ధి చేయడానికి భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్టు వినికిడి. టెండర్లో చూపించిన దానికి ఇక్కడ జరుగుతున్న పనులకు పొంతనలేదు. వెంచర్ డెవలప్మెంట్ కోసం ఎన్ని టెండర్లను ఆహ్వానించారు, ఎంతమంది కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు అనే సమాచారం ఇవ్వడానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ అధికారి వెనక ముందు ఆడటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇదిలా ఉండగా ఈ పారిశ్రామిక కారిడార్లో ఓ కాంట్రాక్టర్ నుంచి ఏకంగా 3 కోట్ల గుడ్విల్ పొందిన విషయం గుప్పుమంటున్నది. ఇవన్నీ ఒకెత్తైతే బిగ్ షాడో ఇంట్లో ముఖ్య నేత రాత్రిపూట 3-4 గంటలు రహస్యంగా భేటీ కావడం వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని విశ్వసనీయ సమాచారం. బాధితులకు పరిహారం ఇవ్వకుండా అసలైన రైతులకు అరకొర పరిహారం అందించి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఫ్లాట్లలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నా, ఏకంగా వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నా ఉన్నతాధికారులు మౌనం దాల్చడం వెనుక అదృశ్య శక్తి హస్తమున్నదని తెలుస్తున్నది. పారిశ్రామిక పార్కు అక్రమాలపై ప్లాన్ రచించింది ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరుగా బాధితులు తమకు జరిగిన అన్యాయాలను బయటపెడుతూ న్యాయం కోరుతున్నా అధికారులు న్యాయం చేస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. హకీంపేట పారిశ్రామిక పార్కులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 20 లక్షల రూపాయల పరిహారంతో పాటు అక్కడ ఏర్పాటు చేస్తున్న వెంచర్లో ఒక ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నమ్మించి భూములు సేకరించారు. ఆ భూములకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని ఎక్కడికక్కడే ఆందోళన చేపట్టడంతో చివరకు కొందరు నేతలు నచ్చజెప్పి మరో 10 లక్షల రూపాయలను అనధికారికంగా ఇస్తామని హామీ ఇచ్చినట్టు నిర్వాసితులు చెబుతున్నారు. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో సుమారు 1200 ఎకరాల వరకు భూములు సేకరించారు. ఈ భూముల కోసం సుమారు 120 కోట్లవుతాయి. వీటన్నిటినీ సర్ది బిగ్ షాడో చేతిలో పెట్టగా కొందరు రైతులను ఇంటికి పిలిపించి 3 లక్షల రూపాయలు, 4 లేదా 5 లక్షల రూపాయల చొప్పున అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చారు. ఈ నగదు అందని చాలా మంది తమకు ఇవ్వాలని అడిగితే దాటవేస్తున్నట్టు సమాచారం. దీంతో చాలా మంది రైతులు తమకు అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి ఇంతకాలం జరుగుతున్నా ఆ నగదు ఎవరికిచ్చినట్టు, మిగతా సొమ్ము ఏమైనట్టు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. పారిశ్రామిక కారిడార్లో భూములు కోల్పోతున్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి బిగ్ షాడో ఏకంగా 3 కోట్ల రూపాయల గుడ్విల్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కారిడార్ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు మొదలు పెడితే
సదరు బిక్షాడో కొంతమందిని పంపించి అడ్డుకున్నట్టు చేసి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ గుడ్విల్ కూడా మూడో కంటికి తెలియకుండా అందిందని ప్రచారం. భూములు కోల్పోయిన గ్రామాల్లో మాత్రం నయా పైసా సదుపాయాలు కల్పించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది. ముఖ్య నేతతో మాట్లాడి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కంటే ఎక్కువ గౌరవప్రదమైన పరిహారం ఇస్తానని మాటిచ్చిన ఈ బిక్షాడో ఆ మేరకు అక్కడి నుంచి నగదు తెచ్చుకొని తమకు పంచకుండా దగా చేస్తున్నారని బాధిత రైతులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.